సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నేడు రంగం కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ఉదయం 10:30 గజవాహన సేవ ఊరేగింపు ఉంటుంది. భవిష్యవాణి కార్యక్రమాన్ని వినేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. నిన్న అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. వేపాకులు, పసుపు, బెల్లం, వండిన అన్నంతో అలంకరించిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు, చప్పళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు సందడి చేశాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మహాహారతిలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నేడు రంగం కార్యక్రమం జరగబోతోంది. ఆ తర్వాత ఉదయం 10:30 గజవాహన సేవ ఊరేగింపు ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో నేడు రంగం కార్యక్రమం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీజ. ఉదయం నుంచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు రావడం జరుగుతుంది. నిన్న మనం చూసినాం, నిన్న తెల్లవారుజాము నుంచే బోనాలు కూడా సమర్పించిన పరిస్థితి కనిపించింది. ఒక్కసారి నిన్న మనం గమనించుకుంటే ఉదయం కొంత భక్తుల రద్దీ ఎక్కువ అవ్వడం కావచ్చు, ఆ తర్వాత విఐపీస్ రావడం కావచ్చు, కొంత భక్తులు ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపించింది. సో ఆ తర్వాత సహజంగా సాగిన భక్తి అటు అయితే అమ్మవారి దర్శనం కొంతవరకు మధ్యలో మళ్ళీ ఇబ్బందిగా మారింది. ఇక్కడైతే జోగిన్లు కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే మనం నిన్న చూసినాం. ముఖ్యంగా జోగిని శ్యామల కావచ్చు, నిషాక్రాంతి లాంటి వాళ్ళ బోనం కింద పడిపోయింది అని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి చూసినాం. సో నిన్న పూర్తి స్థాయిలో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు జరిగినా సరే ఓవరాల్గా నేను పెద్ద ఎత్తున భక్తులు రావడం, నిన్న వీకెండ్ అవ్వడంతో వివిధ జిల్లాల నుంచి కూడా వివిధ ఏరియాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి, అలాగే అమ్మవారికి బోనం సమర్పించడానికి నిన్న అటు ఎవరైతే భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు 8:30 కూడా రంగం మొదలవుతుంది. ప్రస్తుతం మనం ఉజ్జయిని మహంకాళి గుడి దగ్గర చూసుకోవచ్చు. మన ముందు ఆల్రెడీ ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కూడా ఎక్కువైన పరిస్థితి కనిపిస్తుంది. సో జనాలు వైపు వస్తూ ఉన్నారు. అమ్మవారిని రెండో రోజు కూడా దర్శించుకోవాలి. 8:30 రంగం మొదలైన తర్వాత ఆ తర్వాత 10:30 కూడా ఊరేగింపు ఉంటాయని పొద్దు నుంచి భక్తులు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నిన్న ఏ విధంగా అయితే నిన్న ఉన్న భక్తులు ప్రస్తుతం నిన్నటికి ఈ రోజుకి తేడా చూసి కొంత తగ్గిందనే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అయితే భక్తులు నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువ హాజరయ్యే అవకాశం ఉందంటారా? పోలీసులు కూడా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా? అంటే నిన్న చూస్తే నేను వీకెండ్ ఒక రీజన్తో నేను చాలా మంది ఎక్కువ రావడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే నిన్నటికి ఈ రోజు మనం పోల్చుకుంటే ఈరోజు చాలా వరకు భక్తుల రద్దీ తగ్గిందని చెప్పుకోవచ్చు. మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా చాలా వరకు ఏర్పాట్లు బాగానే చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే కొన్ని ఇబ్బందులు జరిగాయి వాటిని కూడా వాళ్ళు క్లియర్ చేసే ప్రయత్నించి మళ్ళీ తెరపైకి రాకుండా ఈరోజు మళ్ళీ అంటే రంగం మొదలయ్యే సమయానికి భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం సరైన రీతిలో మనం వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా నిన్న జరిగిన విషయాలు ఈరోజు రిపీట్ అవ్వకూడదు. ముఖ్యంగా జోగినెల విషయంలో నిన్న జరిగిన ఇష్యూ కూడా కొంత తెరపైకి వస్తుంది. నిన్న వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ విషయంలో మేము ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి రాము, నిన్న చేసిన పోలీసు వాళ్ళు చేసిన అయితే ఆ ఇబ్బందికి ముఖ్యంగా మా అమ్మవారిని దర్శించుకోవచ్చిన మా ప్రభుత్వం ఇచ్చిన హామీని వాళ్ళు పూర్తిగా బ్రేక్ చేయడం జరిగింది, మమ్మల్ని తోసివేయడం జరిగింది. మేము ఎంతో సంబరంగా ఆనందంగా తయారు చేసిన బోనాన్ని కూడా వాళ్ళు కింద పడేయడం జరిగింది. మేము దానికి నిరసనంగా అదే కాకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో అంటే చరిత్రలో ఎప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన జోగిన్లని పోలీస్ స్టేషన్లో పెట్టిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా నేను వాళ్ళ వైపు చెప్పడం జరిగింది. సో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తు చూపుతూ వాళ్ళు ఈరోజు కొంత నిరసన దిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నేను వాళ్ళు మాట్లాడే పరిస్థితి నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే మాత్రం భక్తుల రద్దీ కొంత తగ్గినట్టే కనిపిస్తుంది శ్రీజ ప్రస్తుతం ఇక్కడైతే. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.